హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే రవ్వ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా టిఫిన్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా రవ్వ దోశల్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే తక్కువ టైంలోనే ఈ రవ్వ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రవ్వ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అలాగే ఇందులో అరకప్పు మైదా పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు బియ్య పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పొట్టు తీసి ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రవ్వ దోసకి మెజర్మెంట్స్ అనేవి అన్నీ ఒక కప్పుతోనే తీసుకోండి. మీకు రవ్వ దోసలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా పిండి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండిని ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనము 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిలో ఉండలనేవి ఏమీ లేకుండా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనము వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కలుపుకుంటూ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం రబ్ చేసుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూను మిరియాల పొడిని కూడా వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వేసుకున్న బొంబాయి రవ్వ అనేది నానటానికి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ నాని మనకి ఈ పిండి అనేది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా పిండి చిక్కబడిన తర్వాత ఇందులో మనము ఒక అరకప్పు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను తీసుకున్న పిండికి మొత్తం కూడా 4:30 కప్పుల వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా వాటర్ వేసుకొని పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రవ్వ దోసలు వేసుకున్నానికి పిండి అనేది రెడీ అయిపోయిందండి. మనము దోసలు వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని అడుగు నుంచి కలుపుకుంటూ ఇలా పైన ఉన్న పిండిని మాత్రమే తీసుకొని రవ్వ దోసల్ని వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోసలు వేసుకున్నానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని చల్లుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండితోని రవ్వ దోసల్ని వేసుకోవాలి. ఇలా రవ్వ దోసల్ని ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అనేది పైన తడి లేకుండా ఆరిపోయిన తర్వాత పైనంగా 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఈ రవ్వ దోసని మీడియం ఫ్లేమ్‌లోనే మెల్లగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ దోస పైన వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఇలా దోసకి మొత్తం ఆయిల్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దోస అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇది ఎర్రగా కాలుతుందనమాట. ఇలా రవ్వ దోసని మీడియం ఫ్లేమ్‌లోనే మెల్లగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రవ్వ దోస అనేది రెండో వైపుకి కాలవాల్సిన అవసరం లేదండి. మనకి ఒక వైపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న రవ్వ దోసని తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఇంకొక రవ్వ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు మనము దోసలు వేసుకుంటున్న ప్రతిసారి కూడా పైపైన ఉన్న పిండిని మాత్రమే తీసి మనము దోసని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా వేసుకుంటున్నప్పుడు పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందండి. ఇలా పిండి చిక్కబడినప్పుడు ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా ఎలా అయితే పిండిని పైపైన ఉన్న పిండిని తీసి దోసని ప్రిపేర్ చేసుకున్నామో నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఇలా పైన ఉన్న పిండిని మాత్రమే తీసి మనము రవ్వ దోసని వేసుకోవాలి. ఇలా రవ్వ దోసని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ దోస పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా దోసకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ రవ్వ దోస మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని కాలనివ్వాలి. ఇలా క్రిస్పీగా అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోసని తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోసలైతే రెడీ అయిపోయాయి. ఈ రవ్వ దోసలు మనకి ఏ చట్నీ అయితే నచ్చుతుందో ఆ చట్నీతోని సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏమీ లేనప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి మీరు రవ్వ దోసల్ని ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మరి మీరు ఒకసారి ఈ రవ్వ దోసల్ని ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.